అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక చిన్న చిచ్చర పిడుగని చెప్పొచ్చండి. అంటే మనకి నార్మల్గా అయితే చిన్నపిల్లలు ఎలా ఉంటారు, ఏదో అల్లరి చేస్తూ లేదంటే నాటీగా ఉంటారు కదా. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న గెస్ట్ వచ్చారు. నాటీనెస్తో పాటు ఒక మంచి విషయం అనేది ఇప్పుడు మనకి చెప్పబోతున్నాడు. అదేంటో తెలుసుకుందామా మరి? హలో. హలో, నీ పేరేంటి? నా పేరు రిత్విక్. రిత్విక అంతేనా? ఇంకా పెద్ద నేమేమి ఉంది. ఏంటి? రిత్విక్ ఆసురి అయ్యంగార్. రిత్విక్ ఆసురి అయ్యంగారా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 3rd క్లాస్ చదువుతున్నాను. 3rd క్లాస్. ఎక్కడ? ఏ స్కూల్? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఓ, నైస్. సో ఇక్కడ నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు? నేను విష్ణు సహస్రనామం చెప్పడానికి వచ్చాను. అమ్మో, నీకు మొత్తం వచ్చా విష్ణు సహస్రనామం? వచ్చు. అన్ని 1000 నేమ్సా? ఎన్ని నేమ్స్ ఉంటాయి నాకు ఒకసారి చెప్పు. దాంట్లో ఓన్లీ 108 నేమ్స్ ఉంటాయి. 108 నేమ్స్ నీకు అన్నీ గుర్తున్నాయా? ఇప్పుడు మాకు చెప్తావా మరి ఒకసారి? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు చెప్పింది ఏంటి నువ్వు? మీనింగా? నువ్వు ఇప్పుడు చెప్పింది ఏంటి చెప్పు. శుక్లాం భరధరం విష్ణుం అంటే తెల్లటి వస్త్రాలు వేసుకున్న, అంటే అది వైట్ కలర్ బట్టలు వేసుకున్న దేవుడు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది వినాయకుడికి సంబంధించిన శ్లోకమే కదా. అయితే నీకు మీనింగ్ కూడా మొత్తం వచ్చేది. ఓకే, తెల్లని వస్త్రాలు వేసుకున్న దేవుడు. నాకు కూడా తెలియదు అసలు దీని మీనింగ్, తెలుసా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. చంద్రుడు ఒక్క రంగుని పోలినవాడు, అంటే చంద్రుడి కలర్ తో ఉంటాడు ఆ దేవుడు. ఓ, అంటే చంద్రుడు వైట్ గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు కాబట్టి. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఓ, ప్రసన్నవదనం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని చెప్పి. ధ్యాయేత్, నేను నిన్ను మొక్కుతున్నాను. సర్వ విఘ్నోపశాంతయే, ఎందుకు? అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి. ఓకే, అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి తెల్లగా ఉన్న స్వామి నేను నిన్ను మొక్కుతున్నాను అని అర్థం. అయితే నాకు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పావు. నేను ఎప్పుడు శ్లోకం చెప్పేదాన్ని కానీ దాని గురించి నాకు మీనింగే తెలియదు ఇప్పటి వరకు. వ్యాసం వచిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. నాకు ఒక డౌట్, ఇదంతా చెప్పావు కదా ఇప్పటి వరకు, దీని మీనింగ్ వచ్చా నీకు అసలు? ఒకసారి చెప్పు. వ్యాసం వచిష్ఠ నప్తారం, నేను వ్యాసుని, నేను విష్ణు సహస్రనామాన్ని రాశాను. ఓకే, విష్ణు సహస్రనామం వ్యాసుడు రాశాడని చెప్తున్నారు. ఓకే. మా ముత్తాత వచిష్ఠ మహాముని. ఓకే. వ్యాసం వచిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం, శక్తి మా తాత. ఓకే, ఈ వ్యాసుడి గురించి చెప్తున్నారు అయితే ఇవన్నీ. అయితే పరాశరాత్మజం వందే, పరాశరాత్మజుడు మా నాన్న. శుకతాతం తపనిధిం, శుకుడు మా కొడుకు. శుకుడు ఎవరు? శుకుడు అది మన భాగవతం చెప్పిన మహానుభావుడు. భాగవతం చెప్పిన వారు శుక్రుడు అన్నమాట. ఓకే, ఇది ఇప్పటి వరకు చెప్పిన దానికైతే ఇది మీనింగ్ అంటావు. మళ్ళీ ఇంకా ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాచిష్ఠాయ నమో నమః అవికారాయ చుద్ధ్యాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషతః. శ్రీ యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్వంతః కం కమర్చంతః ప్యాపిర్నిర్వాణవా శుభం. को धर्म सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः किं जपर्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात्. श्री भीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण
పురుషः సతతోత్థితः తమేవ చర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయస్సువర్ణమశ్చంచ యజమానస్తమేవ చః అనాదినిధినం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోऽధిగతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైనశ్చైర్నరः సదా పరమమ్యో మహత్తేజః పరమమ్యో మహత్తపః పరమమ్య మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం పవిత్రాణాం పవిత్రం యః మంగళానాం చ మంగళం దైవతం దేవతాంనాం చ భూతానాం యో యః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవాప్యయుగక్షయే తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం యే శృణు పాపభయాపవం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః తాని వక్ష్యామి భూతయే ఋషిం నామ్నాం సహస్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః ఛందోనుష్ఠుప్ సదా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాం శుద్ధవో భానుశక్తిర్దేవకీనందనః త్రిసామా హృదయం తస్య శాంతర్దేవి నియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం న్యాసం అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్ర నామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాం శుద్ధవో భానురితిబీజం దేవకీనందనః స్రష్టేతి శక్తిః ఉద్భవక్షోభనో దేవైతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి తీలకం శాంగధన్వా గదాధర స్త్రం రతాంగపాణిరక్షోభ్యైతి నేత్రం దిశామస్సామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే కైంకర్యరూపే సహస్రనామ జపే వినియోగः ధ్యానం క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్త్వా సమస్తః స్ఫటికమణిరిభర్ మౌక్తికైర్ మండితాంగః శుభ్రైరభ్రైరతభ్రైః పరివిలచితై ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాతారిణలినగదా శంఖపాణిర్ముకుందః భూత్పాదౌ యస్య నాభీర్యసురవిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోర్భోర్ముఖమపి దహనో యస్య వాక్షయమబ్ధిః అంతస్తం యస్మ విశ్వం సురో నర ఖగ గో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తం త్రిగువపవపుషం విష్ణువేషం నమామి ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుర్భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవస్తాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శశంఖచక్రం శకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీననం బుధస్య మాయుతాక్షామలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవక్షాంతితవక్షసం రుక్మిణీ సత్తభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే
హరి ఓం. అమ్మో బాబోయ్, నీకు ఆయాసం రాలేదా అంత త్వరగా, అంత ఫాస్ట్ గా నువ్వు అంత ఆపకుండా చెప్పావు అసలు కంటిన్యూస్ గా? ఇప్పటి వరకు ఇందాక నువ్వు అన్నావు కదా 108 నేమ్స్ ఉంటాయని, దాని గురించి చెప్పు ఒకసారి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అసలు 108 అన్నావు, మళ్ళీ ఇంత పెద్దగా చదివావు, ఏంటి అసలు నాకు అర్థం అవట్లేదు. 108 లైన్స్ ఉంటాయి కానీ 1000 నేమ్స్ ఉంటాయి దాంట్లో. అమ్మో 1000 నేమ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు చదివింది ఏంటి? లైన్సా? స్తోత్రం చదివావా? నీకు ఎవరు అంటే నేర్పించారు? ముందు గణేశుని, వ్యాస మహర్షిని, మహావిష్ణుని, అక్కడ నుంచి యుధిష్ఠిరుడు క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఏంటి 6 క్వశ్చన్లు అడుగుతాడు, దానికి భీష్ముడు సమాధానం చెప్తాడు. ఓహో, భీష్మ అంటే మహాభారతంలో ఉంటారు. భీష్మ పితామహ. మహాభారతంలో అన్నని అర్జునుడు బాణాలతోటి బాణాల మంచం మీద ఆయనని ఇలా పడుకోబెట్టారని చనిపోయారు. అవును. ఆయన చనిపోయినప్పుడు అంత పెద్ద మహాభారతం చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. యుధిష్ఠిరుడు భీముని రాజుని చెయ్యి, నేను వెళ్ళిపోతాను అడవులకి అంటే, నేను ఇంత మహాభారతం భగవద్గీత చెప్పినా నీకు అర్థం కాలేదా యుధిష్ఠిరా అని శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. మీ తాతను అడుగు నీ క్వశ్చన్లు అని. అయితే కృష్ణుడు ఏం చేశాడు, మాయతోటి భీష్ముడి నోట్లో నుంచి నీళ్లు తెప్పించి అన్నను బతికించి చెప్తారు, ఇలా నీ మనవడు ఇలా అడుగుతాడు క్వశ్చన్, నిన్ను ఆన్సర్ చెప్పవయ్యా భీష్మ అని కృష్ణుడు అడుగుతాడు. అది ఇప్పుడు చెప్పింది. భీష్మవాచ అన్నాను కదా, అప్పుడు భీష్ముడు సమాధానం చెప్తున్నాడు. యుధిష్ఠిరుడు వాచ అన్నాను కదా, అది యుధిష్ఠిరుడు క్వశ్చన్ అడుగుతున్నాడు భీష్ముడిని. వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దానికి అలా చెప్పి ఈ విష్ణు సహస్రనామం మొత్తం యుధిష్ఠిరుడికి చెప్పాడు. అక్కడ వ్యాసుడు ఏం చేశాడు, వ్యాసుడు కూర్చొని రాశాడు. భీష్ముడేమో చెప్పారు అండ్ వ్యాసుడేమో రాశాడు అనమాట. ఇప్పటి వరకు ఇంతవరకు నువ్వు చెప్పింది ఇదంతా అన్నమాట. ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు అసలు? నాకు మా తాతగారు నేర్పించారు. అవునా? అంటే మామూలుగా అయితే నీ ఏజ్ లో పిల్లలందరూ బయటకు వెళ్ళి బాగా అల్లరిగా ఆడుకుంటూ ఉంటారు, ఇవేవి నేర్చుకోవట్లేదు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా కొంతమంది, ఎవరు నేర్చుకోవట్లేదు కదా. చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడిని, కానీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి నేను నేర్చుకుంటున్నా. నీకైతే చాలా పేషెన్స్ ఉంది. ఇన్ని నేమ్స్ నువ్వు ఇంత మంచిగా నువ్వు నేర్చుకున్నావంటే చాలా పేషెన్స్ గా నేర్చుకున్నాను. అయితే చెప్తావా? ఇప్పుడు నేమ్స్ ఉన్నాయన్నావు కదా, దీన్ని పారాయణం అంటారు. పారాయణం అంటారు. అయ్యో నాకు ఇది కూడా తెలియలేదు, చూసావా. మన కోరికలు తీరాలంటే ఈ మంత్రం చదవాలి. ఇందాక చదివంతా వదిలేయచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్. నువ్వు ఎప్పుడెప్పుడు చదువుతావు? రోజు చదువుతావా ఇవి? రోజు పొద్దున్నే చదువుకుంటావు. ఉత్తర పీఠిక అని ఒకటి ఉంటుంది, అది చదివితే మన కోరికలన్నీ తీరిపోతాయి. ఉత్తర పీఠిక అని ఉంటుందా? సరే, ఇప్పుడు ఇవి చెప్పు నాకు. పారాయణం చెప్తావా? పారాయణమేనా? విశ్వం విష్ణుర్వసత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత ప్రద్భూత కృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముత్యానా పరమాం గతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరనేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వ శివస్థానుర్భూతర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభు అప్రభరీశ్వర స్వయం భూచంబురాదిత్య పుష్కరాక్ష మహస్వన అనాదినిధి నోదాత విదాత దాతురుత్తమ అప్రమేయ ఋషికేశ పద్మనాభో అమర ప్రభో విశ్వకర్మ మనస్త్వష్ట స్తవిష్టస్తవిరో ధ్రువ అగ్రాయస కృష్ణ లోహితాక్ష ప్రర్దన ప్రభూత శ్రీ కకుద్దమ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణ శ్రేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమ దురాదృష్ట కృతిజ్ఞిత కృతిరాత్మవాన్ శ్రేషరం శర్మ విశ్వరేత ప్రజాభవ అసంవస్తకో వ్యాల ప్రతిద సర్వదర్శన అజయ సర్వేశ్వర సిద్ధి సర్వాదిరచ్యుత
शाखप्रमेयात्मा सर्वयोगविनिश्रितः वसुर्वसुमना सत्या समात्मा सन्निधत्सवः अमोघपुण्डरीकाक्ष विश्वकर्मा विश्वकृतिः रुद्धो भविष्यराब्रभृविश्वयोनिसुचिस्रवः अमृतः सरस्वतः स्थानुर्वरारोहो महातपात् सर्वगः सर्वविद्वानुर्विक्षक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदविकविः लोकाध्यक्षस्त्वाध्यक्ष धर्माध्यक्ष कृतं कृतः चतुरात्मा चतुर्भावा चतुर्ध्वंसः चतुर्भुजः भ्राजिष्ठुर्भोजनं भोक्ता सविष्ठुर्गजजाजिजः अनगो विजयो जेता अश्वयो निर्पुनर्वसु उपेन्द्रो वामनप्रांश अमोघस्तु चिरजितः अतीन्द्रियः सर्गः सर्गो जितात्मा नियमो यमः वैद्यो वैद्य सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्सवो महाबलः महाबुद्धिर्महावीर्यो महशक्तिर्महद्युति अनिर्देशो श्रीमान् मे आत्मा महाधृतक महेश्वास महीभर्त श्रीनिवासः सतंगतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचीर्दनो हम सत्सुपर्णो भुजगोत्तमः हिरण्यनाथः सुतपा पद्मनाभः प्रजापतिः अमृत्यो सर्वदुःखसिंहः सन्दाता संसमास्त्रः अजो धर्मशनस्तात्र विश्रुतात्मा सुरारेः गुरुर्गुरुतमो दामः सत्य सत्यपराक्रमः निमिषो निमिषस्वग्रे वाचस्पतिविदारधि अग्रणीर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निनुतात्मा संप्रतः संप्रमर्तनः असंवस्तको वैनि अनिलो धरणीधरः सुप्रसादा प्रसन्नात्मा विश्वदृग् विश्वभुग्विभु सत्कर्ता सत्कुतः साधु जयनु नारायणो नरः असंख्येय प्रमेयात्मा विचिष्ट चिष्टकृचिः सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिद सिद्धि साधनः वृषायुषभोविष्टरुष पर्वावृषोदरः वर्धनो वर्धमानस्य विविक्तः शुचिसागरः सुभुजो दुर्धरो वाग्मी महीन्द्रो वसुदोऽसु नैकरूपो विदद्रूपा सिपिविष्टा प्रकाशनः ओजस्तेजो प्रकाशात् प्रतापनः बुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रां सुभास्करद्युतिः अमृतां शुद्धो भानु शशिबिन्दो सुरेश्वरः औषधं जगतः सेतु सत्यधर्मपराक्रमः भूतभव्य भवनाथ पवन पावनः कामः कामकृत्कान्तः काम कामप्रदः प्रभुः युगादिगुर्तु यावर्त्यो नैकभय महासनः अदृश्यो व्यक्तरूपस्य सहस्राजितनन्दजित् इष्टो विचिष्ट विश्चेष्ट सुखण्डीनो शौर्षः क्रोधः क्रोधकृत्कर्ता विश्वभावुर्महीरथः अच्युतः प्रच्युतः प्राणदो वासुवर्जः अपार्मिधिरधिष्ठान अप्रमत्ता प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो उदद्भानुरादिदेवा पुरन्दरः अशोकस्तारस्तार सूरशौर्यजडेश्वरः अनुकूलशतावर्ता पद्मी पद्मनिपेक्षणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भा शरीरभृत् महर्दिरुद्धरुद्धात्मा महक्षो गडद्भुजः अतुलः चरमो भीमसविर्हवि सर्वलक्ष्मण्य लक्ष्मीवान् समितिं जयः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः समः महीधरो महाभागो वेगमानमिताशनः उद्भवक्षोभनो देवा श्रीगर्भा परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता ग्रहणो गृहः व्यवसाय व्यवस्थानस्थानस्थानदुद्रवः परर्दी परमत्वष्टातुष्टपुष्टसुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नेयः वीरः शक्तिमतं श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुष प्रणः प्रतुः हिरण्यगर्भो शत्रुघ्नो व्याप्तो वायुरजक्षणः ऋतुसुदर्शन काल परमेष्टि परिग्राहः उग्रः संवत्सर दक्ष विश्रामो विश्वदक्षिणः विस्तारस्तारणस्थानं प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः निर्विन्नसविष्टो भूधर्मो यूपो महामुखः नक्षत्रणेमि नक्षत्री क्षाम क्षाम समीरणः यज्ञो मही भर्तस्कोत सतनं सताङ्गतिः सर्वदर्शी निवतात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं सुमुखः सुलभः सूक्ष्मः सुगोदन सुरत मनोहर जितक्रोध वीरबाहुर्विदारणः स्वापनसरसो व्यापी नैकात्मनैककर्मकृत् वस्तरो वस्ति रत्नगर्भो धनेश्वरः धर्मगुप्त धर्मकृत् धर्मी सदसत्सदमक्षरम्
అవిజ్ఞాత సహస్రాంశ విధాత కృతలక్షణ గభిస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవగుప్గురు ఉత్తర గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత కృద్భోక్త కపీంద్ర బూడిదక్షణ సుంపోమృత పవ సోమాపుర చిత్పుర సప్తమ వినయోజే సత్యసందో దాస సతాంగాపతి జీవో వినయిత సాక్షి ముకుందో వితమిక్రమ అమ్మో నిద్రదంతాత్మా మహాదతిశయోంతక అజో మహా స్వాభావ్యోజిత మిత్ర ప్రమోదర ఆనందోడందనోనంద సత్య ధర్మ త్రివిక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మే దివ్యంపతి త్రిపదస్త్రీ మహాధ్యక్షో మహాశృంగాకృతాంకృత మహావరాహ గోవిందాకుశేషేణ కనకాంగది గుయ్యో కబీరో దహన గుప్తశ్చక్రగదాధర వేద స్వాంగదృఢ కృష్ణదృఢ సంకర్షణచ్యుత వరుణో వారుణో వృక్ష విష్కరాక్ష మహాస్వన భగహాన్ భగహానంది వనమాలి హలైద ఆదిత్యో జ్యోతిరాదిత్య సవిష్టుర్గజ సప్తమ సుధన్వా ఖండ పరశు దారుణో ద్రౌడధ్వజ దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పత్రయోనిజ దిశామస్సామగస్సామా నిర్వాణం వ్యాసజం విష్క సన్యాసకృష్టమష్టాంతో నిష్ట శాంతి పరాయణం శుభాంగ శాంతిద కష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త శభాక్షో శప్రియ అనువర్తి నితాత్మ సంక్షేప్తాక్షయముకుత్సిర శ్రీవస్తవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవర శ్రీధర శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయశ్రయ స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ ఉదీర్ణ సర్వగక్షక్షు అనీశా శాశ్వతస్థిర భూషయో భూషణో భూతిర్విశోకాశోకనాశన అర్చిష్మానచ్యుత కుంభో విశుధాత్మా విశూదన కాలనేమి వీర శౌరి శూరతనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ కేశ కేశిఖ హరి కామదేవ కామపాల కామీ కాంతగత గమ అనిర్దేశ పుర్విష్ణుర్వీరోణంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ మహాకర్మ మహాతేజ మహాక్రమ మహారగ మహాక్రతుర్ మహాయజ్వ మహాయజ్ఞుర్హవిర్హవి స్తవ్యస్తవ ప్రియస్తోత్రం శుచిస్తోత్రాణ ప్రియ పూర్ణ పూర్ణహితామ్య పుణ్యకీర్తిరణామయ మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రదా వసుప్రదో వాసుదేవ వసర్వస్మనా హవి సద్గతి సత్కృతి సత్వ సద్భూతి సత్పరాయణ సూరసేయో యదుశ్రేష్ఠ సన్నివాస సేయమున భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయోన్నర దర్పః దర్పదో దుర్ధరోతాపరాజిత విష్ణుమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్జ శతామనః ఏకోనైకసవకవ కిం యత్తత్పవనముత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వనాంగశ్చందనాంగదిః వీరః శూలో ధృతాచీలచలశ్చలः అమానీమానదో మాన్యో లోకస్వామీతి లోకజత్ సుమేధామేతదోధన్య సత్యమేధరాత్రః తేజో ఉషో దుర్ధరः సర్వశస్త్రభృతామరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాధరः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావ చతుర్వేద వివేకపద్ సమావర్తో నివతాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగస్తుబంతుస్తంతోర్ధనः ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాంకుతః ఉద్భవ సుందర సుందో రత్ననాభాసులోచనः అర్కో వాజసన శృంగి జయంతాస్తద్విజయీ సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వరः మహారథో మహాగర్తో మహాభూతో మహానిధిः కుందః కుందరः కుంద పర్జన్య పావనోన్నలः అమృతాంశుద్వో సర్వజ్ఞో సర్వతోముఖः సులభः సురతः సిద్ధి శత్రుతాపనः నగ్రోదోదుంబరో సతః చాణూరాంధ్ర నిషూదనः సహస్రార్చి సప్తజీవ సప్తైవ సప్తవాహనः
अमूर्तिरडगोचिन्त्य भयकृद्भयनाशनः अनुर्बृहद्गुणस्थूलो विनर्गुणर्गुणर्महान् अधृतः सधृतः स्पक्ष्या वंशवर्तनः भारभृत्कटितो योगी योगीशा सर्वकामनः आश्रमक्षमक्षमा सुखदो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहा नियन्ता नियमो यमः सत्त्वैवान् सात्विकः सत्या सत्यधर्मपरायणः अभिप्राय प्रिया योगा प्रियकृत प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिर्सुरचित् हुतविग्बुभु रविर्विलोचनः सूर्य सविता प्रपितामहः अनन्तहितभुक्ता सुखदो नैकदोग्जः अनिर्विण्ण सदा महर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनः कपिरदः कपिरव्ययः स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्ति दक्षिणः रौद्रकुण्डली चक्री विक्रमूर्जितशासनः शब्दातिगा शब्दशः शिशिरः शर्वरीकरः अक्रूरोऽपीशलो दक्षो दक्षिणक्षमिनां वरः विद्युत्तमो बीजमय पुण्यश्रवणकीर्तनः उत्तारणोदुष्कृतिः पुण्यदुष्प्रणाशनः वीरः रक्षणः सन्तो जीवनं परिवर्षितः अनन्तरूपोऽनन्तश्रीजितमन्युर्भयापवः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भवो लक्ष्मी सुवीर्णो रुचिनाङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो दाता पुष्पः स प्रजागरः ऊर्ध्वस्तुस्तारा प्रणः प्रणुः प्रमाणं प्राणनिलयं प्राणदुःप्राणजीवनः तत्त्वं तत्त्वैदेकात्मा जन्म मृत्युजरावेगः भूर्भुवस्सुस्तुस्तारा सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्ञ यज्ञाङ्गो यज्ञवाहः यज्ञभृत्यज्ञकृत्यज्ञी यज्ञभृत्यज्ञसाधनः यज्ञातकृद्यज्ञहुय्या अन्नमन्नादनेव च आत्मयोनिर्स्वयं जाता वैकानः सामगायनः देवकीनन्दनः सृष्टा क्षितीशा पापनाशनः शङ्खबृन्नन्दकी चक्री शाङ्गधन्वा गदाधरः रताङ्गपाणिरक्षोभ्यः सर्वप्राणिदः श्री सर्वप्राणिद ॐ नमः इति वनमाली गदिर्शाङ्की शङ्की चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवो विरक्षतु वनमाली गदिर्शाङ्की शङ्की चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवो विरक्षतु శ్రీ వాసుదేవ విరక్షిత ఓం నమః ఇతి. నమస్కారం. సో ఇంత పెద్దగా చెప్పావు కదా, ఇంతేనా? ఇంకా దీంతో ఇప్పుడు అయిపోయినట్టేనా విష్ణు సహస్రనామం? ఉంది. ఇంకా ఉందా? దీని తర్వాత ఇంకేం ఇంకా చెప్పాలి? ఫలశ్రుతి చెప్తే గానీ విష్ణు సహస్రనామం అనేది ఎండ్ అవ్వదు. ఓహో, ఫలశ్రుతి చెప్పాలా? ఓకే, చెప్పమ్మా. అదేంటి? ఇంకా కోరికలు కూడా తీరుతాయి దాంతో. ఆహా, ఇది చెప్తేనే మొత్తం సహస్రనామం అనేది మనకి ఎండ్ అవుతుందంటావు. ఓకే, చెప్పు. ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యా ఇదం శృణుయా నిత్యం యశ్చాతి పరికీర్తయేత్ నాశుభం క్వచిద్ విందత్ సోముచ్చేతవ పాండవః వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియ విజయీర్భవేత్ వైశ్య ధన సముఖ సందో శూద్ర సుఖమవాప్నుయాత్ అర్థార్థీ చాప్నుయాత్ ధర్మార్థీ చాప్నుయాత్ ప్రజాం కామాన్య ప్రజాన్య బుద్ధి శృతిగమానసః సహస్రం వాసుదేవస్య నామ్నాం ఏతత్ ప్రకీర్తయేత్ యశత్ ప్రాప్నోతి విపులం వ్యాతిర్ప్రధానవ్యోచః అచలాం శ్రియమావోత్మి శ్రియ ప్రాప్నోతి విపులం నా భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్య విందతి భవంత్యరోగో ధృతిమాన్ బలరూపగుణాన్ విగః రోగార్తో విముచ్యతే రోగాత్ బంధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యే ఆపన్న ఆపదః దుర్జన్యసుతరత్యాసు పురుషః పురుషోత్తమం సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః నా వాసుదేవ భక్తానాం భవిష్యతుం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా
भूयाते भयं नैको अवजायते इमं स्तवमदीयानां श्रद्धा भक्ति समन्वितः युज्ये तापन सुखश्रान्ति धृति स्मृति कीर्तयेत् न क्रोधमदनाश्चर्यं न लोभो नाशुभामतिः भवन्ति युक्तपुण्यानां भक्तानां पुरुषोत्तमे दौश्चन्द्राक्षनक्षत्रं कं दिशो बुद्भो महोदधि ना वासुदेवस्य वीर्येण उदितात्मी महात्मनः ससुरासुर गन्धर्वं शयक्षोरगराक्षसं जगत्वसे वक्षशेषं कृष्णस्य शरशरम् इन्द्रियाणि मनोबुद्धिर्सत्त्वं तेजो बलं धृतिः वासुदेवाज्ञकाम्याहुं क्षेत्रक्षेत्रज्ञेव च सर्वागमनमाचार्य आचार्य परिकल्पयेत् आचार्य धर्मस्य धर्मो विषयपरमच्युतम् उषयपितरो देवा महादाताडि दातवः जङ्गमाजङ्गं चेदं जगन्नारायणोद्भवं योगो ज्ञानं तदा शान्तं विद्या शिल्पादिकर्मचः वेदाः शास्त्राणि विज्ञानं एतत् सर्वं जनार्दन एको विष्णुर्महद्भूतं कृतद्भूताननेव च त्रीलोकान् व्याप्यद्भूतात्मा भूते विश्वमव्ययः इमं स्तवमदो व्यासेन प्रकीर्तितं पठेत्य इच्छेत् पुरुषं श्रेयत् प्राप्नोति सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययं भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवं श्रीन ते यान्ति पराभवम् ॐ नमः इति अर्जुन उवाच पद्मपत्र विशालाक्ष पद्मनाभा सुरोत्तमा भक्तानामनुरक्तानां त्राता भव जनार्दन श्रीभगवानुवाच यो मां नाम सहस्रेण स्तोत्रमिच्छति पाण्डवः श्लोकमेकेन श्लोकेन श्रुत एव न संशयः श्रीश्रुत एव न संशय ॐ नमः इति व्यास उवाच वासनाद् वासुदेवस्य वासितं जगतत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेवा नमोऽस्तुते श्रीवासुदेव नमोऽस्तुते ॐ नमः इति पार्वती उवाच केनाउपायेन लघुना विष्णोर्नाम सहस्रकं पंडितैर्पठितैर् नित्यं स्तोत्रमिच्छाम्यहं प्रभु श्रीश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वर्णने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वर्णने श्रीराम नाम वर्णन ॐ नमः इति ब्रह्मोवाच नम समस्ताय सहस्रमूर्तये सरस्वभावरिशिरानुभाव्यः सहस्रनाम्नाय पुरुषाय सहस्रे शतकोटिने युधाने नमः श्री शतकोटिने युधाने ॐ नमः इति संजय उवाच यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनञ्जयः तत्र श्रीविजयो भूतिर्ध्रुवा निर्नेति निर्मम श्रीध्रुवा निर्नेति निर्मम ॐ नमः इति भगवानुवाच अनन्या चिन्तया तो मां ये जना परिपाशते तेषां नित्याभियुक्तानां योगक्षेमं महाम्यहं पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्ता विचिन्ना विचलस्तभितः घोरेश व्याभीतो शब्दमानः संकीर्त्य नारायण शब्दमात्रहं विमुक्तदुःखः सुखिनो भवन्तु यदष्ट्रं वत्राहं यत्र हैनं चद्भवेत् तक्षणं क्षमितां देवा नारायण नमस्ते श्रीमन्नारायण नमस्ते कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यत् सकलं परस्मै नारायणामेति समर्पयामि శ్రీమన్నారాయణామేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అయితే నువ్వు ఇందాక నాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శుక్లాంబరధరంకి మీనింగ్ చెప్పావు కదా నాకు మొత్తం. మళ్ళీ వ్యాసం అంటే ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా చెప్పావు. అంటే మనకి భీష్ముడు నోటి నుంచి వచ్చింది అని చెప్పి నువ్వు చెప్పావు కదా మొత్తం కూడా. అయితే ఫస్ట్ నువ్వు నేమ్స్ సహస్రనామం స్టార్ట్ చేసినప్పుడు విశ్వం అని అన్నావు కదా, దాని మీనింగ్ తెలుసా నీకు? తెలుసు. ఏంటి అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే ఎవడి బుర్రకి వాడి తగినట్లు వాడికి కనిపిస్తుందో అదే విశ్వం అనుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వం అంటే ఒక కప్పు ఉంది, ఆ కప్పు బావిలో ఉంటుంది. ఆ బావి నుంచి అది ఒక పాండ్కి వెళ్ళిపోతుంది. అవును. అక్కడ చేపలు ఉంటాయి.
ఆ చేప ఏం చేస్తుంది, ఇదిరా ప్రపంచం అంటే అంటుంది, మీ బావు కాదు అని. వాళ్ళందరూ ఎక్కడ పడతారు, మన లేకులో పడతారు. ఓకే. లేకులో పడ్డాక అక్కడ పెద్ద పెద్ద టార్టర్స్ ఉంటుంది అక్కడ. ఇదిరా ప్రపంచం అంటే మీ బావులు, మీ పార్లు, చెరువులు కావు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏడబడతారు, బే ఆఫ్ బెంగాల్లో పడతారు, పెద్ద సీలో పడతారు. ఓకే. సీలో పడ్డాక అక్కడ క్రోకడైల్ ఉంటుంది. క్రోకడైల్ ఏం చెప్తే ఇదిరా ప్రపంచం అంటే అంటుంది. వాళ్ళందరూ కలిసి ఏడబడతారు, హిందూ మహాసముద్రం అంటారు, అంటే ఇండియన్ ఓషన్ లో పడతారు. అక్కడ పెద్ద షార్క్ ఉంటది. ఇదిరా ప్రపంచం అంటే అని నవ్వుతుంది. అందుకనే ఎవడి మైండ్ కి తగినట్లు వాడికి కనిపిస్తుందో అదే ప్రపంచం అనుకుంటాడు. ఇప్పుడు మనకు అన్ని తెలుసు అంటే మనకు అన్ని తెలుసు కాబట్టి మనకి అంత నాలెడ్జ్ ఉంది. అందుకే మనిషి జన్మనే చాలా గొప్పది అంటారు. నాకు విశ్వం అంటే ఏదో ఇది ఉన్న వరల్డేనేమో అని అనుకున్నాను తెలుసా. ఫస్ట్ అయితే విశ్వం అంటే వరల్డ్ అని చెప్తారు కదా, సో అదేనేమో అని అనుకున్నాను నేను. అయితే విశ్వం అంటే ఒక మనిషి ఏదైతే తన ఆలోచనలో తను ఏం ఊహించుకున్నాడో అది విశ్వం అంటే అంటావు. అయితే చాలా గొప్పగా చెప్పావు నాన్న. అంటే ఈ ఏజ్కి నీకు ఈ మీనింగ్స్ అన్నీ తెలుసు, ఇవన్నీ బాగా చెప్తున్నావు అంటే చాలా గ్రేట్ తెలుసా. అసలు కొంచెం చదివిందే గుర్తుండట్లేదు ఇప్పుడు పిల్లలకి. ఇంత పెద్దగా నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు, అసలు ఎక్కడ మర్చిపోలేదా నువ్వు? ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు ఇది అంతా నువ్వు మొత్తం? ఇది నేర్చుకోవాలంటే మామూలుగా 2 years పడుతుంది. మరి నువ్వెన్ని రోజులు, నువ్వెన్ని 2 weeks నేర్చుకున్నావు? అవునా, చాలా గ్రేట్ అసలు నువ్వు తెలుసా. అసలు అందరూ నేర్చుకోవాలి కదా, నిజం చెప్పు. అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా నేర్చుకుంటే దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మనకి అంటే ఈ పారాయణం చేయడం వల్ల మనకి ఏం లాభం ఉంటుంది అంటారు? పారాయణం చేస్తే దేవుడు అది అమ్మయ్య వీడు నా కోసం ఇంత కష్టపడి నోరెత్తి చదివాడు కదా, ఇప్పుడు వీడికి వరం నేను ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తాడు దేవుడు. అందుకే ఉత్తరపీఠిక ఫలశ్రుతి అంటారు దాన్ని. ఓకే. అంటే ఇవన్నీ కొంతమంది ఉత్తరపీఠిక అంటారు, కొంతమంది ఫలశ్రుతి అంటారు. ఓకే ఓకే. అంటే నాన్న ఇవన్నీ మనం చదివితే దేవుడు మన పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మనం అడిగిన కోరికలన్నీ తీర్చేస్తాడంటావు. నువ్వేమేం కోరికలు అడిగావు ఇప్పటి వరకు దేవుణ్ణి? నేను ఏ కోరిక, నేను మంచిగా చదువుకోవాలి, నాకు మంచి జాబ్ రావాలి, పెద్ద అయ్యాక నాకు రోజు స్కూల్లో ఏదో అవార్డు రావాలి, ఏదో మెడల్ రావాలి, ఏదో సర్టిఫికేట్ రావాలి, అదంతా కోరుకుంటా. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యాడు కదా వరాలన్నీ. సో మనం ఎంత అంటే చదివినా కానీ దేవుడికి నువ్వు అన్నట్టు తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాడు కదా. వెరీ గుడ్. అసలు నాకైతే చాలా షాకింగ్గా ఉంది. ఇంత చిన్న ఏజ్లో నేనే ఇప్పటికీ ఏమి గుర్తుపెట్టుకోలేను. ఇంత పెద్ద పేపర్ ఏదైనా ఇస్తే అసలు చదవాలంటే నాకే గుర్తుండదు. నువ్వు ఇంత పెద్ద పారాయణం అనేది విష్ణు సహస్రనామం నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే నిజంగా చాలా గ్రేట్ తెలుసా. సో ఇలాగే చదువుకో మంచిగా. నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇంకా ఇలాంటివన్నీ కూడా నువ్వు నేర్చుకోవచ్చు కదా. సో థ్యాంక్ యూ. అసలు మాకు వచ్చి నువ్వు ఇక్కడ విష్ణు సహస్రనామం చెప్పడం ద్వారా అంటే అసలు ఎందుకు చెప్పారు, అది చెప్పడం ద్వారా మనకి దేవుడు ఎలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పావు కదా. చాలా చాలా థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడికి వచ్చి విష్ణు సహస్రనామం మా కోసం పాడినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. నమస్కారం.